అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకు బాగా చక్కర్లు కొడుతున్నటువంటి మాట ఏందనంటే పదవి గండము షర్మిలక్కకు పడ్డదని. అయితే హైకమాండ్ బాగా ఆలోచన చేస్తుందంటే హైకమాండ్ నోటీస్ కూడా చాలా మంది చెప్పినటువంటి షర్మిలక్క మీద కంప్లైంట్ ఏందనంటే ఈ షర్మిల ఏమన్నా మాట్లాడాలంటే మన పాలసీల గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడదు. అంటే అంటే జగన్ ను టిగ్గర్ చేసుకుంటా ఆమె పర్సనల్ ఏదైతే జగన్ అన్నతోటి వైరం ఉన్నదో ఆ వైరాన్ని ఈమె హైలైట్ చేసుకుంటా మైకుల ముంగర మాట్లాడుతుంది తప్ప మన పార్టీకి ఫేవర్ గా మన పార్టీకి పనికొచ్చేటట్టు మన పార్టీ సిద్ధాంతాలను పబ్లిక్ లకు తీసుకుపోనీకే ఫెయిల్ అవుతున్నది, తీసుకోపోలేకపోతున్నది అని చెప్పి చాలా మంది చెప్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే ఈమె అంటే జగన్ ను టార్గెట్ చేసి మాట్లాడుతుంది తప్ప కూటమి చేస్తున్నటువంటి పనులను కానీ వాళ్ళ అవకతవకలు కానీ వాళ్ళ తప్పిదాలను కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులను కానీ ఏనాడు ఈమె ట్రిగ్గర్ చేసి ప్రశ్న చేస్తలేదు. ఏదో మొక్కుబడిగా కూడా 10 మాటలు జగనన్న గురించి మాట్లాడితే ఒక మాట ఏదో కూటమి గురించి మాట రాకుండా ఉండడం కోసమే ఆమె ఎట్లా వదులుతున్నది తప్ప కూటమిని ఎండగట్టే పనులల్లో ఫెయిల్ అయిపోతున్నది. అసలు ఆమె సెల్ఫ్ గోల్ కోసమే ఈమె మీటింగ్లు పెట్టుకుంటున్నది. ఈమె ఎవరి మాట ఇంటలేదు. ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా వాళ్ళ మీదకే సీరియస్ అవుతున్నది, మన మాట పట్టించుకుంటలేదు. సీనియర్ నాయకులను అస్సలే ఇంటలేదు మాట ఈమె అని చెప్పి గట్టిగానే చాలా మంది హైకమాండ్ నోటీస్కి ఎప్పటి నుంచో తీసుకుపోతున్నారట. వాళ్ళు కూడా బాగానే ఆలోచన చేసిళ్ళు. నిజంగా వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది ఎంతవరకు ఏందనేది పురాగా అరుచుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్కి వచ్చిల్లట. మరి ఈ స్థానాన్ని భర్తీ చేయాలంటే ఇప్పటికిప్పుడు ఎవరు అంటే కిల్లి కుమారాణి మేడం అని చెప్పి డాక్టర్ కొలువు చేసేటామె అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి తోటి ఉన్నటువంటి పాదయాత్రల పరిచయం కారణంగా రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో వారు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో ఎంపీగా కూడా పోటీ చేసింది. అద్భుతమైన మెజారిటీతో గెలిచింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగనన్న పార్టీలకు కూడా వచ్చింది. అక్కడ కూడా ఆమె ఇమడలేకపోయిన తర్వాత మళ్ళా ఇక మొత్తానికైతే సైలెంట్గా ఉన్న టైంలలో ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నది కిల్లి కుమారాణి మేడంను తీసుకుందాము ఎట్లయినా మన పార్టీలో ఈ పిసిసి పోస్ట్ ఏదైతే షర్మిలక్కది ఉన్నదో కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవిని ఆమె కట్టబెడదామని చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ లో లేకుండా పోయింది తప్ప వేరే పార్టీలలో ఎన్న కూడా జాయిన్ కాలేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగనన్న పార్టీలో చేరిక అయ్యింది కానీ ఇమడలేక సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీ మీద కూడా ఎప్పుడు విమర్శలు బుప్పని చేయలేదు. ఇప్పుడు ఆమెను తీసుకుందామని ఆలోచించాం. ఒకవేళ ఆమెను తీసుకుంటే కనుక మరి షర్మిలక్కకు పదవి గండం ఉన్నట్టే కదా. మరి షర్మిలక్కకు పదవి గండం అంటే ఆమె కష్టపడి పార్టీ పెట్టుకొని నడిపించుకుంటే ఆమె తోటి వర్కౌట్ కాక శివరాకర్ని తీసుకొచ్చి ప్రజారాజ్యం పార్టీ కలిపినట్టు కాంగ్రెస్ లో తీసుకొచ్చి షర్మిలక్క పార్టీని అయితే కలిపింది. మరి పార్టీని కలిపిన తర్వాత కొన్ని ఒప్పందాలు మాట్లాడుకున్న విషయాలు ఉంటాయి కదా. ఇచ్చిన హామీలు షర్మిలక్కకు నువ్వు పార్టీ మా దాంట్లో కలిపేస్తే నీకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాము, నీకు ఇట్లా మేము చూసుకుంటామని. మరి ఉన్నట్టుండి ఇప్పుడు షర్మిలక్కను అనాథం చేసి పడేస్తామనంటే షర్మిలక్క ఊకుంటుందా? ఊకోదు కదా. గట్టిగానే చర్చ రచ్చ ఎంత జరగాలనో అంత జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి అసలు షర్మిలక్క మీద కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు కోపానికి వస్తున్నది? ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏదైతే పిసిసి పదవి గండం షర్మిలక్కకు ఉన్నది అన్న మాటలల్లా ఎంత వాస్తవము, షర్మిలక్క మాట్లాడే మాటలల్లా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలల్లా మీకు ఏమనిపించిందో పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కామెంట్ రూపంలో చెప్పండి. తెలియని విషయం తెలుసుకోవడానికి నాకు కూడా ఒక స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు కిల్లి కుమారాణి మేడం అయితే రాబోయే రోజులలో రంగంలోకి దింపబోతున్నదట కాంగ్రెస్ హైకమాండ్. మరి మేడంను రంగంలోకి దింపితే షర్మిలక్క పరిస్థితి ఏంటిది? మీరేమనుకుంటున్నారు? షర్మిలక్క మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏందో తప్పకుండా మన కామెంట్ బాక్స్ లో రాయమలు రాటాక్స్ చెప్తారని కోరుకుంటూ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.